कलात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विदासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम्। శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం విశేషించి గురువారం నాడు ప్రారంభమవుతోంది కనుక ఈ సంవత్సరాధిపతిని గురువు అనగా బృహస్పతిగా చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం పేరు పరాభవ ఉంది గనక ఇదేదో అపశబ్దంగా అనుకోవడానికి లేదు. సంవత్సరంలో ప్రతి పేరుకి కూడా ఒక విశేషం ఉంటుంది. అలా 60 సంవత్సరాల్లో ప్రతి పేరు కూడా భగవచ్చక్తిని తెలియజేసేది. ఇక్కడ పరాభవం దేనికి అంటే అసురశక్తులకు దుష్టశక్తులకు పరాభవం అని మనం భావించాలి. ఆ విధంగానే భగవంతుడిని ఆశ్రయించిన వారికి పరాభవం ఉండదు. నతేయాంతి పరాభవం అని శాస్త్రం చెప్పినట్లుగా భగవద్భక్తులకు పరాభవం ఉండదు అని కూడా గ్రహించవలసినది. అయితే పంచాంగ శ్రవణం అనేది ఈరోజు విశేషమైన కృత్యంగా చెప్తూ ఉంటారు. అబ్దాది కృత్యము అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అబ్ద ఆది అంటే సంవత్సరం యొక్క ప్రారంభంలో చేయవలసిన పనులు ఏమిటి అని చెప్పేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ దంతధావన పూర్వకం అని చెప్తూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకున్న తర్వాత స్నానం చేసి అటు తర్వాత శుభ్రవస్త్రములు ధరించి గణపతిని సరస్వతీమాతని ఆరాధన చేసి ఇష్టదేవతను కూడా ఆరాధన చేసి దైవజ్ఞుల్ని పూజించి పంచాంగ శ్రవణం చేయాలని చెప్పారు. ఇక్కడ పంచాంగ శ్రవణం అంటే తిథివార నక్షత్ర యోగ కరణములు అనేది పంచాంగములు అయినప్పటికీ కూడా సంవత్సర స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటూ ఆసక్తి అందరూ కనబరుస్తూ ఉంటారు. ఆ కనబరిచేటప్పుడు గోచార ఫలములు ఇవన్నీ చూస్తుంటారు. ఈ ఆసక్తి కుతూహలంగా ప్రతి దేశంలో ప్రతి సంస్కృతిలో ఉంటుంది. ఇది మానవ నైజం. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకోవడం. అయితే ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి కూడా వారి ప్రకారంగా ఒక సంవత్సర గణన ఉంటుంది. ఆ సంవత్సరం ప్రారంభించేటప్పుడు శుభాకాంక్షలు చెప్పుకోవడం కూడా ఆనవాయితీ. దీన్ని బట్టి ఇది మానవ స్వభావం అని మనకు తెలుస్తుంది. మనది చాంద్రమాన ప్రకారంగా లెక్క కడుతూ ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం ఉంటున్నారు. ఇది వింధ్యకి ఇటువైపు లెక్క కట్టేటప్పుడు చాంద్రమానం సౌరమానం 2 వ్యవహారాలు ఉంటాయి. వింధ్యస్య ఉత్తర దేశే అంటే వింధ్యకి ఉత్తరం వైపు ఉండేటువంటిది బార్హస్పత్యమానం. దాని ప్రకారంగా చూస్తే అది రౌద్రనామ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఇది పరాభవనామ సంవత్సరం సౌర చాంద్రమాన విశేషముల ప్రకారంగా లెక్క కడితే. అయితే మొత్తం 60 సంవత్సరాల్లో 5 సంవత్సరాలను ఒక యుగం కింద లెక్క కడితే మొత్తం 12 యుగాలు 60 సంవత్సరాల్లో తేల్చుతారు. ఈ 12 యుగాల్లో ఇప్పుడు నడుస్తున్నది 8వ యుగం. ఇది విశ్వేదేవతాకమైనది అని చెప్తారు. అంటే విశ్వేదేవత అనే చెప్పబడుతున్న విశ్వేదేవులు అనబడే దేవగణం దీనికి అధిపతి. అదేవిధంగా 5 సంవత్సరాలకు యుగం అన్నాం కనుక ఇప్పుడు యుగంలో 5వ సంవత్సరం వచ్చింది. ఇదావత్సరము అంటారు. ఇది రౌద్రదేవతాకం అన్నారు. రౌద్ర అంటే రుద్రుడు అని అర్థం. రుద్రదేవతాకమైనటువంటిది అని. ఇందులో ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలు మిశ్ర ఫలితాలే. ఎప్పుడైనా ఏ సంవత్సరం ఫలాలు మనం చూసినా మిశ్ర ఫలితాలే కనబడతాయి. అంటే కొంత మంచి కొంత చెడు. ఒక లెక్క ప్రకారంగా మంచి వర్షం కురుస్తుందంటారు. ఇంకో లెక్క ప్రకారంగా మధ్యమ వర్షములు అని చెప్తారు. ఒక లెక్క ప్రకారంగా మంచి రాజ్యము మంచి పాలన ఉంటుందని, ఇంకో లెక్క ప్రకారంగా రాజుల్లో కలహాలు వస్తుంటాయని, అంటే పాలకుల్లో యుద్ధాలు వస్తాయని ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడాను మిశ్ర ఫలితాలే గనక సద్భావంతో మనం సదాలోచనతో ఆహ్వానించి సదాచారంతో ప్రవర్తిస్తే కాలం ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటుంది. పైగా కాలంలో సంవత్సరం ఒక దేవతా స్వరూపంగా మనకి పురాణముల యందు స్తోత్రముల యందు కూడా కనబడుతూ ఉంటుంది. అందుకే అహ సంవత్సరో వ్యాళ ప్రత్యసి సర్వదర్శన అని విష్ణు శాస్త్రం చదువుకుంటున్నాం. అహహ అంటే పగలు, సంవత్సర అంటే సంవత్సర కాలం. ఈ 2 విష్ణు సహస్రనామాల్లో 2 విష్ణునామాలుగా చెప్పబడుతున్నాయంటే కాలం భగవత్ స్వరూపాన్ని, సంవత్సరాన్ని మనం భగవత్ స్వరూపంగా భావన చేస్తున్నామని స్పష్టం అవుతున్నది. అసలు సంవత్సరం అనే పేరు చాలా విశేషమైనది. అంటే సమ్యక్ వసతి ఇది సంవత్సర. అనేక రకాల మార్పులు ఋతువులు అన్నీ ఏ కాలంలో సంపూర్ణంగా ఉంటాయో ఆ కాలానికి సంవత్సరం అని పేరు.
అందుకే మనం వసంత ఋతువుతో ప్రారంభించి శిశిర ఋతువుతో సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటున్నాం. అంటే వసంత ఋతువు అంటే చిగురింతతో ప్రారంభమవుతున్నది, అలాగే శిశిరం అంటే ఆకురాలడంతో పూర్తవుతున్నది. ప్రకృతిలో ఒక మంచి మార్పు మనకు కనబడుతున్నది. అలాగే జ్యోతిర్విజ్ఞానాన్ని, ప్రకృతి యొక్క పరిణామాన్ని ఆధారం చేసుకుని సనాతన ధర్మంలో కాలగణన జరుగుతుంది. దీన్ని బట్టి దీనికి ఒక శాస్త్రీయత మనకి గోచరిస్తూ ఉంటుంది. అయితే పంచాంగములు, గణనములు, వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ వాటిలో ఏకసూత్రం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరం మనకు సత్ఫలాలు ప్రసాదించాలని కోరుకోవాలి. ఈ ప్రాతకాలంలో ప్రధానంగా నింబసుమ భక్షణము అని చెప్పారు. నింబసుమము అంటే వేపపూత అని అర్థం. అయితే వేపపూతతో పాటు ఏమి తీసుకోవాలి అనేటువంటిది కూడా శాస్త్రం నిర్దేశిస్తున్నది. వేపపూత, మామిడికాయ, అదేవిధంగా శర్కర అన్నారు. శర్కర అంటే పటిక బెల్లం కానీ బెల్లము కానీ వీటిని మనం వినియోగించుకోవాలి. ఈ మూడింటిని కలిపి తీసుకోవలసినదే, ఇది ప్రధానం. అంతేగాని పచ్చడి అంటే ఈ మూడింటితో కలిపి చేయవలసినదే, ఇంకేవి కలిపేది లేదు. అంటే వేపపూత, మామిడికాయ, అదేవిధంగా బెల్లము, ఈ మూడింటిని కలిపి ఇది భగవంతుడికి నివేదన చేసి ఉగాది ప్రసాదంగా మనం తీసుకుంటాం. ఉగము, యుగము, ఈ రెండు శబ్దములతో ఉగాది, యుగాది అని కూడా చెప్పబడుతుంది. ఉగము అంటే జంట అని అర్థం. యుగ శబ్దానికి కూడా అదే వర్తిస్తుంది. కానీ ఉగము అనేటప్పుడు ఉడుగమనం, ఉగము అంటే నక్షత్రం యొక్క గమనాన్ని అనుసరించి వెళుతూ ఉండడం. అలా మనం పరిశీలిస్తే చంద్రుడు ఏ నక్షత్రంతో ఉన్నప్పుడు ఏ మాసం వస్తుందో నిర్దేశించారు. చిత్రా నక్షత్రంతో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చేది చైత్రం, తర్వాత విశాఖతో ఉన్నప్పుడు వైశాఖం, ఇది లెక్క. దీన్ని బట్టి నక్షత్ర గమనాన్ని ఆధారం చేసుకుని ఉండేది గనక ఉగము అని సంవత్సరానికి పేరు. ఉగమును కాది గనక ఉగాది అని. అదేవిధంగా యుగమును కాదు యుగాది అని కూడా చెప్పవచ్చు. చైత్రమాసంలో శుక్లపక్షంలో ప్రథమేహని అంటే ప్రథమ దివసం నాడు బ్రహ్మా సచర్జాదవు అని శాస్త్రం చెప్తున్నది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి అని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్తున్నారు. అందుకే ఇది యుగములన్నిటికీ ఆది అయినటువంటి, సృష్టికి కూడా ఆది అయినటువంటి తిథి గనక ఇది మనం యుగాది అని నిర్వహిస్తున్నాం, సంవత్సరాది అంటున్నాం, ఉగాది అని కూడా వ్యవహరిస్తున్నాం. ఆ బృహస్పతి ఈ సంవత్సరానికి రాజుగా చెప్పబడుతున్నాడు. 2 ఆధిపత్యాలు ఉన్నాయి ఆయనకి. అందుకు సద్బుద్ధి, జ్ఞానం ఈ రెండు ఆయన ప్రదానం చేయాలని కోరుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప వరం ఏంటంటే జ్ఞానం. అది బుద్ధి ఒక్కటి బాగుంటే అన్నీ బాగుంటాయండి. ఆ బుద్ధికి బృహస్పతి అని చెప్తారు కనుక ఆ బృహస్పతి ప్రధానమైనటువంటి ఈ సంవత్సరం జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానం ద్వారా సద్బుద్ధులు కలిగి సద్బుద్ధుల వల్ల సామరస్యము, సౌమనస్యము ఇలాంటి వాతావరణం ఏర్పడి వైరాలు, యుద్ధాలు, వైమనస్యాలు సమసిపోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని వేదమాత కోరుకుంటుంది. మనమున్న ఈ విశ్వములో స్థావర జంగమాత్మకమైన జగత్తంతా కూడాను పుష్టిగా ఉండాలి, అంటే సమృద్ధిగా ఉండాలి. ఏమిటా సమృద్ధి అంటే ధనపుష్టి, ధాన్యపుష్టి, సస్యపుష్టి, ఆరోగ్య పుష్టి, గృహారామ క్షేత్ర పుష్టి ఇత్యాదులతో కూడి మొత్తం ప్రతి ప్రాణి అది స్థావర జంగమములు అన్నారు. స్థావర జంగమాలు అంటే పర్వతాలు, వృక్షాలు మొదలైనవి. అదేవిధంగా సంచరించే జీవులు, నదులు మొదలైనవన్నీ కూడా పుష్టిగా అంటే సమృద్ధిగా ఉండాలి. అనాతురం అంటే ఏ పీడ లేకుండా ఉండాలని కోరుకోవాలి. ఇలాంటి మంచి శుభాకాంక్షలు మన వేదఋషులు తెలియజేస్తూ కాలపురుషుడిని ఆహ్వానించారు. అయితే ఈ కాలం తిరుగుతున్న ఈ మలుపులు, ఈ నూతన సంవత్సరం యొక్క మొదటి రోజున మనందరం కూడాను భగవంతుని స్మరిస్తూ ఇది లోక కళ్యాణంగా పరిణమించాలని, అందరూ కూడా సద్భావంతో సామరస్యములతో ఉండాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ శుభం భూయాత్. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీరామ రక్ష. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగుదనానికి పునాది అయినటువంటి ఈ ఉగాది పండుగ ఈరోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు కలియుగ ఆరంభం అయినది కాబట్టి దీన్ని యుగాది అని, ఉగాది అని పిలవడం జరుగుతుంది. మన తెలుగు వారందరూ కూడా ఈ ఉగాది పండుగను చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున ఎటువంటి పనులు చేయాలో మన శాస్త్రంలో చెప్పారు. తైలాభ్యంగనం, అదేవిధంగా 6 రుచులతో ఉన్నటువంటి వేపపూత ప్రసాదాన్ని భగవంతుడికి నివేదించి స్వీకరించడం, గృహాలపైన జయధ్వజ స్థాపన చేయడం, దానితో పాటు మొక్కని నాటడం,
రాజదర్శనం, దైవదర్శనం, గురుదర్శనం చేయడంతో పాటు పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి అని చెప్పారు. ఈ పంచాంగ శ్రవణ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు కలిగినటువంటి 5 అంగాలు ప్రధానంగా ఉన్నటువంటి దాన్ని పంచాంగం అని పిలిచారు. మన సనాతన ధర్మం మనకు అందించినటువంటి విలువైన సంపద మన వాంగ్మయ సంపద. ఈ వేద వాంగ్మయంలో వేదానికి 6 అంగాలలో జ్యోతిష్యం చాలా ప్రధానమైనది. జ్యోతిష్యం అనేటటువంటి మహాసముద్రం నుండి మనకు లభించినటువంటి విశిష్టమైన నిధి మన పంచాంగం. ఈ పంచాంగం తప్పకుండా ఉగాది పండుగ నాడు మనందరం వినాలి. ఎందుకు ఈ పంచాంగం వినడం అంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆజిర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీకళ్యాణ గుణావహం సమస్త శుభాలను కూడా మనకి అందిస్తుంది. రిపుహరం శత్రుభావన, శత్రువుల బాధ నుండి మనకి విముక్తి అందిస్తుంది. దుస్వప్న దోషాపహం చెడు ఆలోచనలు, చెడు కలల యొక్క ప్రభావాన్ని హరించి వేస్తుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగలో గనక స్నానం చేసినట్లయితే ఎట్లయితే పాపాలన్నీ కూడా నశిస్తాయో ఆ ఫలితం మనకి అందిస్తుంది. విధి విధాన పురస్సరంగా గోదానం చేస్తే ఎటువంటి ఫలితమో ఈ ఉగాది పండుగ నాడు దైవజ్ఞుల వల్ల పంచాంగ శ్రవణం చేయటం వల్ల కూడా అంతే ఫలితం లభిస్తుంది. ఆయుర్వర్ధితముత్తమం, ప్రతినిత్యం కూడా ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు మనం శ్రవణం చేయటం వల్ల, తెలుసుకోవటం వల్ల చక్కగా ఆయుష్ వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ఉగాది పండుగ నాడు తప్పకుండా మనం పంచాంగ శ్రవణం చేయాలని చెప్పారు. ఈ కలియుగం ఇప్పటికీ 5127 సంవత్సరాలు పూర్తయి 5128వ సంవత్సరంలోకి మనం అడుగుపెడుతున్నాం. ఈ పరాభవ నామ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరాలలో 40వ సంవత్సరం. ఇద్వత్సరంగా పిలువబడేటటువంటి ఈ సంవత్సరానికి అధిపతి అనలుడు అయినటువంటి అగ్నిహోత్రుడు. ఈ పరాభవనామ సంవత్సరం శ్రియమిచ్చేతు హుతాశనాత్ అనే శాస్త్రవచనం కాబట్టి అందరికీ సమస్త శుభాలను, సంపదలను అనుగ్రహిస్తుంది. ఈ సంవత్సరంలో ముఖ్య విషయాల గురించి మనం గమనించినట్లయితే ఈ పరాభవనామ సంవత్సరం 383 రోజులతో ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అయితే ప్రతి సంవత్సరంలాగా 12 మాసాలు కాకుండా ఈ సంవత్సరం అధిక మాసం కూడా ఉంది. అది జ్యేష్ఠ మాసం వచ్చింది. సంక్రమణం లేనటువంటి మాసాన్ని మలమాసం అని, అధిక మాసం అని అంటారు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు చేయడానికి ఈ మాసం అనేది పనికిరాదు. 13 మాసాలు ఈ సంవత్సరంలో ఉండబోతున్నాయి. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఇక ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వాస్తుకర్తల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం మే 4వ తేదీ నుండి మే 29వ తేదీ వరకు వాస్తుకర్తరి నడుస్తుంది. అయితే 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు డొల్లు కర్తరి, 11వ తేదీ నుండి నిజకర్తరి ఉంటుంది. ఈ కర్తరిని వాస్తుకర్తరి అని పిలుస్తారు. అంటే ఈ సమయంలో రవి భరణీ నక్షత్ర చివరి పాదాల్లో కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కనుక ఆ సమయంలో చేసేటటువంటి వాస్తు కర్మలు సత్ఫలితాలను ఇవ్వవు. కాబట్టి గృహ నిర్మాణము, భూమి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశాది వాస్తు కర్మలు ఈ సమయంలో నిషిద్ధంగా చెప్పబడుతున్నాయి. ఇక ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మౌఢ్య నిర్ణయాన్ని పరిశీలిద్దాం. పరాభవనామ సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి శ్రావణశుద్ధ విధియ వరకు 30 రోజుల పాటు ఈ సంవత్సరం గురుమౌఢ్యం ఉంటుంది. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించరు. ఇక శుక్రమౌఢ్యం విషయానికి వస్తే శ్రీ పరాభవనామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ అష్టమి నుంచి ఆశ్వేజ బహుళ చవితి వరకు 10 రోజుల పాటు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ మౌఢ్యమి ప్రారంభమయ్యేంత వరకు కూడా శుక్రుడు పశ్చిమం వైపుండి అక్కడ అస్తమించి మౌఢ్యమి పూర్తయిన తర్వాత తూర్పున ఉదయించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో పుష్కర నిర్ణయాన్ని చూసినట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ బహుళ విధియ నుండి అనగా జూన్ 2వ తేదీ నుండి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమై జూన్ 13వ తేదీ అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు యమునా నదికి పుష్కరాలు కొనసాగుతాయి. 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. అంటే బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరంలో గ్రహణ విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు ఏవీ లేవు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు ఎక్కడైనా సంభవించినప్పటికీ అవి భారతదేశంలో మనకి కంటికి కనపడవు. కాబట్టి ఒక ప్రఛాయ గ్రహణం ఉంది, అది కంటికి కనపడదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదు.
ఇక మకర సంక్రాంతి విషయానికి వచ్చినట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సర మకర సంక్రాంతి జనవరి 14వ తేదీ రాత్రికి రవి మకర ప్రవేశం చేయడం వల్ల 15వ తేదీని మనం మకర సంక్రాంతి పండుగగా ఆచరించాలి. ఇక మకర సంక్రాంతి పురుషుడి ప్రభావం చేత దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. మకర సంక్రాంతి యొక్క పురుష నామం ఈ సంవత్సరం రాజు బృహస్పతి కాబట్టి ఆయన పేరు మంద అని పిలుస్తారు. నల్లని పశువులకు కొంత అక్కడక్కడ ఇబ్బందులు కలుగుతాయి, పశువులకు సాంక్రమిక వ్యాధులు వస్తాయి, తెల్లని పశువులు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఇక్కడ గోష్ఠప్రాపకుడు కృష్ణుడు, పరిపాలకుడు బలరాముడు అయ్యాడు కాబట్టి పాల పరిశ్రమలు బాగా వృద్ధి చెందుతాయి. డైరీ వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక సంతాన వృద్ధి కూడా మకర సంక్రాంతి పురుషుడి ప్రభావం వల్ల ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. అంటే జననాల సంఖ్య ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుషోత్పత్తి అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి సర్వత్రా మనకి గోచరిస్తుంది. ఈ సంవత్సర ఫలితాలు అనేవి ముఖ్యంగా నవనాయకుల స్థితిని అనుసరించి చెబుతారు కాబట్టి ఈ సంవత్సరంలో ఉన్న నవనాయకుల ఫలితాలు కనుక మనం చూసినట్లయితే ఆ నవనాయకుల్లో ప్రథముడైనటువంటి ఆ రాజు అనేటటువంటి ఆ పదవి ఎవరికి వచ్చిందంటే ఈ ఉగాది పండుగ వారాధిపతి అయినటువంటి బృహస్పతికి వచ్చింది. ఉగాది పండుగ వారాధిపతి అయినటువంటి బృహస్పతి రాజు అవ్వటం వల్ల సర్వత్రా రాజులు ధర్మబుద్ధి కలిగినటువంటి వారై ఉంటారు. ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. లోక కళ్యాణం కోసం ఆ లోక కళ్యాణకారకమైనటువంటి క్రతువులను ఎక్కువగా ఆచరించడానికి రాజులు అంటే పరిపాలకులు, పూర్వం రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు పరిపాలకులు అంటున్నాం మనం. ముఖ్యంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కృషి చేస్తారు. వాళ్ళు చేపట్టేటటువంటి పనుల్లో ఎక్కువగా ప్రజా సంక్షేమం కోసం ఉత్తమమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇక ఈ సంవత్సరం మేష సంక్రమణం జరిగినటువంటి రోజు మంగళవారం కాబట్టి ఆ వారాధిపతి అయినటువంటి కుజుడు మంత్రి అయ్యాడు. మంత్రి కుజుడు అవ్వటం వల్ల దేశాల మధ్య దౌత్య సంబంధాల విషయంలో ఆవేశకావేశాలకు లోనై కలహాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రపంచ దేశాల్లో అగ్ని విస్ఫోటనాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగి భారీగా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అగ్ని అంటే కేవలం మామూలుగా జరిగేటటువంటి అగ్ని కాకుండా ఉష్ణ స్థితి కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. గణనీయమైనటువంటి రీతిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదయ్యేటటువంటి స్థితి కనబడుతుంది. ఇక ఈ సంవత్సరం సేనాధిపతి చంద్రుడు అయ్యాడు. యుద్ధ వాతావరణం, యుద్ధ భీతి ఉన్నప్పటికీ కూడా మన దేశం మీదకి దాడి చేసేటటువంటి వారి యొక్క దాడిని చక్కగా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య మైత్రి కోసం విశేషమైనటువంటి కృషి ఈ సంవత్సరం సలుపుతారు. ప్రపంచ శాంతి కోసం ముఖ్యంగా మన భారతదేశం ప్రత్యేకమైనటువంటి కృషి ఈ చంద్రుడి ప్రభావం వల్ల చేస్తుందని చెప్పవచ్చు. ఇక మరొక ఆధిపత్యం సస్యాధిపత్యం. ఈ సస్యాధిపత్యం శుక్రుడికి రావటం వల్ల ఈ సంవత్సరం తెల్లని పంటలు, తెల్లని భూములు బాగా పండుతాయి. ఆహార ధాన్యాలు మనకి ఈ సంవత్సరం సమృద్ధిగా లభిస్తాయని చెప్పడం ఎటువంటి సందేహం లేని విషయం. భారతదేశంలో ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి ఆహార కొరత ఈ సంవత్సరం తొలగిపోతుంది. సర్వత్రా సర్వులకు అన్న సమృద్ధి, ఆహార సమృద్ధి పరిపూర్ణంగా లభిస్తుందని ఈ శుక్రుడి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ధాన్యాధిపతి బుధుడు ఫలితాన్ని మనం విశ్లేషించినట్లయితే బాగా పండేటటువంటి ధాన్యానికి తక్కువ ధర ఉండడం, తక్కువగా పండినటువంటి ధాన్యానికి ఎక్కువ ధర ఉండడం ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. ఆహార ధాన్యాల వృద్ధి ఎంతైతే ఉంటుందో వాణిజ్య పంటలు కూడా అంతే విధంగా ఉండి వాటి ఆ ధరలు చుక్కల్ని తాకేటటువంటి స్థితి కూడా ఈ సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో సాగు చేసేటటువంటి ప్రతి మిర్చి వాటికి ధరలు ఈ బుధుడి ప్రభావం వల్ల అధికంగా ఉంటాయి. బుధుడి ప్రభావం వల్ల ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి ధరలు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక అర్ఘాధిపతి చంద్రుడు అయి ఉండడం వలన గృహోపకరణాలు వాటి ధరలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం భారతదేశం విదేశాలకు ఎగుమతి ధాన్యాలను అధికంగా చేస్తుంది. వాణిజ్య పంటల్లో కూడా భారతదేశాన్ని పైచేయిగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ముళ్ళుతో కూడినటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఈ సంవత్సరం వృద్ధి చెందుతాయి. జనాల్లో కూడా చిరుధాన్యాల యందు ఆదరణ పెరిగి వాటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మేఘాధిపతి చంద్రుడు అవటం వల్ల ఎక్కువగా ఈ సంవత్సరం మనం చూసేటటువంటి విషయం ఏమిటంటే మేఘాడంబరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొన్ని నిమిషాల్లో వర్షం పడుతుందేమో అనుకునేటటువంటి స్థితిలో తీవ్రమైనటువంటి గాలి వచ్చి ఆ మేఘ విచ్ఛేదం కలిగేటటువంటి స్థితిని మనం సర్వత్రా కూడా చూడగలుగుతాం. ఉరుముల శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగుపాట్ల వల్ల కలిగేటటువంటి నష్టం అనేది ఈ మేఘాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల అధికంగా ఉంటుంది. పగలే పట్టపగలు చీకట్లు కమ్మేటటువంటి స్థితిగా
ఈ మేఘాలు ఏర్పడేటటువంటి పరిస్థితిని కూడా ఈ సంవత్సరం మనం చూడగలుగుతాం. రసాధిపతి సూర్యుడు అవటం వల్ల బెల్లము, నువ్వులు, నూనెలు, ఇంధనం యొక్క ధరలు అనేవి అధికంగా ఉంటాయి. వాటి కొరత కూడా సంవత్సరారంభంలో కొంత ఉండే పరిస్థితి కనబడుతుంది. వంట గ్యాస్ ఇంధనాల యొక్క ఆ కొరత, వాహనాలకు సంబంధించినటువంటి వాటి ఇంధనాల కొరత సంవత్సరంలో ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రభుత్వాలు చర్య తీసుకోవటం వల్ల వాటి కొరత తాలూకు ప్రభావం అనేది ప్రజల మీద కూడా లేకుండా ఉండే స్థితి ఉంటుంది. ఇక ఈ సంవత్సరం నీరసాధిపతి శుక్రుడు అవటం వల్ల గంధము, సౌందర్య సాధనాలు, ముఖ్యంగా పెర్ఫ్యూమ్స్ వంటి వాటి ధరలు చుక్కలనటువంటి స్థితి కనబడుతుంది. గణనీయంగా వాటి వినియోగం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా పెరుగుతుంది. వస్త్రాలు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాల ధరలు ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి. మొత్తం మీద నవనాయకుల్లో 9 మందిలో 7 శుభులు, 2 మాత్రమే ప్రతికూలమైన ఫలితాలు ఇచ్చే అశుభులు అవ్వటం వల్ల శుభాధిక్యం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ నవనాయకులతో పాటు 21 ఉపనాయకులను ఉంటారు. వాళ్ళలో 14 మంది అనుకూలంగా, 7 మాత్రమే ప్రతికూలంగా ఉండడం వల్ల, అక్కడ కూడా శుభాధిక్యం ఉండడం వల్ల ఈ సంవత్సరం సర్వత్రా మనకి ప్రపంచ దేశాల్లో, భారతదేశానికి, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రహాల ప్రభావం వల్ల అంతా మంచిగా జరుగుతుంది అని మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకుల ఫలితాలు, ముఖ్యమైనటువంటి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అందరికీ పరదేవత సమస్త శుభాలను అనుగ్రహించి ఈ దేశము, లోకము అంతా సుభిక్షంగా ఉండేలాగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ ప్రేక్షకులందరికీ మరొక్కసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఏ రంగాలలో వారికి ఉన్నత స్థితిగతులు కలుగుతాయి అనే అంశాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. గురు గ్రహ మార్పుని పరిశీలిస్తూ మనం ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిస్తూ ఉంటాం. ఇందులో మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహ సంచారాన్ని బట్టి గురువు కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖున మారబోతున్నారు. దీని ప్రకారంగా మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే వీరికి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపారాభివృద్ధి కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వీటి గురించి ప్రయత్నిస్తుంటే ఇందులో మీకు ప్రయత్నం అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఐటీ రంగాలలో ఉన్న వారికి స్థానచలనము, బదిలీలు, అలాగే హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల్లో ఎవరైతే మిగతా రంగాలలో ఉంటారో వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఎవరైతే విద్యా రంగాలలో ఉంటారో విద్యా రంగాలలో ఉన్న వారికి మాత్రం అక్టోబర్ నుంచి జనవరి 25వ తారీఖు వరకు 2027 వరకు కూడా చాలా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇంకా బ్యాంకింగ్ రంగాలలోనూ, ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తంగా ఈ సంవత్సరం అంతా గనక మనం పరిశీలించినట్లయితే మేషరాశి వారికి అక్టోబర్ నుంచి జనవరి 25, 2027 వరకు కూడా ప్రతి విషయంలోనూ వీరికి అనుకూలతతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గనక మనం పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం గురువు వృషభ రాశి వారికి తృతీయంలో సంచరించబోతున్నారు. అది కూడా జూన్ 2 నుంచి.
కాబట్టి తృతీయంలో సంచరిస్తున్న గురువు వీరికి కార్యభంగము, అలాగే మిత్రులతోటి విభేదాలు కలిగించటము, అకారణ ఇబ్బందులు ఇవ్వటము, దీంతోపాటు శారీరకపరమైన ఇబ్బందుల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. ఇక శనేశ్వరుడి గ్రహస్థితిలో ఎటువంటి మార్పు గోచరించటం లేదు. అయితే శనేశ్వరుడు ఇక్కడ వీరికి ఏకాదశంలో సంచరించటం వలన వీరికి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. రాహుకేతుల గ్రహస్థితిలో మనకి డిసెంబర్ 5 వరకు కూడా ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. తదుపరి రాహువు వీరికి భాగ్యస్థానంలోనూ అలాగే కేతువు తృతీయంలోకి మారబోతున్నారు. దీని వలన భాగ్యస్థానంలో సంచరిస్తున్న రాహు వలన వీరికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. తృతీయంలో సంచరిస్తున్న కేతువు వలన వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఇంకా వృషభ రాశికి వివిధ రంగాలలో ఉన్న వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముఖ్యంగా గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి స్థిరత్వం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది, కానీ నెమ్మదిగా వీరు ఎదిగేందుకు అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపార రంగాలలో ఉన్న వారికి నూతన వ్యాపారాలలో వీరికి స్థిరత్వంతో పాటు ఆర్థికంగా కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఐటీ రంగాలలో ఉన్న వారికి అనేక నూతన అవకాశాలు వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి మాత్రం మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు విద్యార్థులకి అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత అనేది గోచరించడంతో పాటు వీరు గనక విదేశీ యానం చేయాలనుకుంటే అందులో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకి గనక పరిశీలించినట్లయితే వ్యవసాయంలో లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్థానచలనము, అలాగే దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో స్థిరమైన ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులతో పాటుగా ఆర్థిక పరంగా వీరికి ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మిథున రాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక మిథున రాశి వారికి గురువు ఉచ్చ స్థానంలో ద్వితీయంలో సంచరించబోతున్నారు. జూన్ 2వ తారీఖు నుంచి ద్వితీయంలో సంచరిస్తున్న గురువు వలన ఆర్థికంగా అనుకూలత, దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, అలాగే మీ మాటకి విలువ పెరగటం, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ శనేశ్వరుని సంచారం అనేది వీరికి మీనరాశిలోనూ దశమంలోనూ ఉండబోతోంది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరు చేస్తున్న ప్రయత్నాలలో వీరికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన అవకాశాలు లాంటివి వచ్చే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. రాహుకేతువుల సంచారం కనుక మనం పరిశీలించినట్లయితే డిసెంబర్ 5 వరకు కూడా వీటికి ఎటువంటి మార్పు గోచరించడం లేదు. అయితే రాహువు వీరికి డిసెంబర్ 5, 2026వ సంవత్సరం తర్వాత అష్టమంలోకి మారటం మనం గమనిస్తాం. దీనివలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే ద్వితీయంలో కేతు సంచారం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే మాట పట్టింపులు రావటం, కుటుంబ సౌఖ్యం తగ్గటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన ఉద్యోగస్తులకి గనక పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఉద్యోగంలో హఠాత్తుగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక ఐటీ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరికి కూడా కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నూతన అవకాశాల కోసం కూడా వీరు ఎదురు చూడటం అనేది కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి మాత్రం విద్యలో ప్రగతి సాధిస్తారు. పోటీ పరీక్షలకు వెళ్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆశించిన విధంగా, వీరు కోరిన విధంగా ప్రతి రంగంలోనూ కూడా వీరికి ఉన్నతి లభించేందుకు అవకాశాలుంటాయి. ఇక రైతులకి గనక మనం పరిశీలించినట్లయితే వీరికి మధ్యమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లోనూ, కన్స్ట్రక్షన్స్లోనూ ఉన్న వారికి మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తొందరపాటు చర్యల వలన వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన మహిళలకి గనక మనం పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నత స్థితిగతులను పొందే అవకాశం అయితే గోచరిస్తోంది. ఆర్థిక పరంగా కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి కనపడుతున్నాయి.
అలాగే మీ పేరు మీద స్థిరాస్తులు లాంటివి అమర్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మొత్తంగా గనక మిథున రాశి వారికి ఈ సంవత్సరం పరిశీలిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థికంగా స్థిరత్వం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆశించిన దానికంటే కూడా అనేక విషయాలలో మీకు మెరుగైన ఫలితాలు అనేవి కూడా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి గురువు జూన్ 2, 2026 సంవత్సరంలో వీరి యొక్క జన్మరాశిలోనే సంచరించబోతున్నారు. జన్మరాశిలో సంచరించే గురువు వలన అకారణంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ గురువు సంచారం వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభించటం, అలాగే మీ యొక్క సంతానానికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు ఉండటం, అదృష్టం కలిసొచ్చే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 25 వరకు కూడా గురువు మీకు సింహరాశిలోకి మారటం వలన అనేక శుభ ఫలితాలు అనేవి కనపడుతుంటాయి. ఆర్థికంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలత, వీటన్నిటితో పాటు అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వరుని గమనం ఏదైతే మనం గమనిస్తామో ఈయన వీరికి భాగ్యస్థానంలోనే సంచరిస్తున్నారు. భాగ్యస్థానంలో సంచరిస్తున్న శని వలన కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనపడుతుంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు పాలు పంచుకోవచ్చు. అలాగే అనుకుంటున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. రాహుకేతుల సంచారాల్లో పెద్దగా మార్పులైతే గోచరించడం లేదు. డిసెంబర్ 5, 2026 సంవత్సరం తర్వాత రాహు వీరికి సప్తమంలోకి, కేతువు వీరికి జన్మరాశిలోకి మారటం గమనిస్తాము. జన్మరాశిలోకి వచ్చే కేతు వలన అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటాయి. భావోద్వేగాలు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక సప్తమంలో రాహు సంచారం వలన కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు వివిధ రంగాలలో ఉన్న వారికి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగాల్లోనే మీరు ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కనుక పరిశీలించినట్లయితే నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం అయితే చేస్తుంటారు. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి ప్రయాస అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఐటీ అండ్ టెక్నాలజీ రంగాలలో ఉన్న వారికి ప్రాజెక్టులు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు విద్యార్థులకి మాత్రం విద్యలో వీరికి పడుతున్న శ్రమకి తగిన ఫలితాలు అయితే లభిస్తూ ఉంటాయి. పోటీ పరీక్షలకు వెళ్తున్న వారు మరికొద్దిగా వీరు శ్రమించాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీరి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. భావోద్వేగాల వలన ఎక్కువగా మీరు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి గురువు వీరి రాశిలోనే అంటే జన్మరాశిలోనే సంచరించడం వలన అనేక విషయాలలో వీరు చేస్తున్న ప్రయత్నాలలో వీరికి శుభ ఫలితాలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆశించినట్టుగా కూడా వీరికి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఇక సింహరాశి వారికి గురువు ద్వాదశంలో సంచారం చేయబోతున్నారు. దీని వలన అనేక రకాల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆశించినట్టుగా వీరికి ప్రగతి లేకపోవటం, ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు, కోర్టు విషయాలలో ఎక్కడా కూడా తేలకపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే అక్టోబర్ నుంచి కూడా వీరికి గురువు సింహరాశిలోకి మారటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కలుగుతున్న కొన్ని విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని వీరికి అష్టమంలోనే సంచరిస్తున్నారు. అష్టమంలో సంచరిస్తున్న శని వలన అనారోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థిక పరంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. రాహుకేతువుల మార్పు మనకి డిసెంబర్ 5, 2026 తర్వాత కనపడుతుంది. అలాగే షష్టంలో వచ్చే రాహు మార్పు వలన అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కేతువు వీరికి ద్వాదశంలోకి మారటం వలన కొన్ని రకాలుగా శారీరక పరమైన పీడ కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి వారికి వివిధ రంగాలలో ఉన్న వారికి ఏ రకమైన ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయి.
అలాగే వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం వలన లాభం గురించి కూడా వీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన విద్యార్థులకి అక్టోబర్ నుంచి వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఐటీ రంగాలలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టుల కోసం ఎదురు చూసేందుకు అవకాశం ఉంటుంది. రైతులకి మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా వీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభించకపోవడం నిరాశను కలిగిస్తుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి అక్టోబర్ తర్వాత నుంచి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో వీరు స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక స్థిరత్వం కోసం కూడా మీరు ప్రయత్నం అనేది చేయాలి. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మొత్తం మీద సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కొంత ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని గమనించాలి. కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఏ విధమైన ఫలితాలను ఇస్తోందో పరిశీలిద్దాం. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి గురువు లాభస్థానంలో సంచరించబోతున్నారు. దీని వలన పుత్రుల వలన లేదా సంతానం వలన లాభం కలిగే అవకాశాలు లేదా వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, సోదర సోదరీమణుల మధ్యన కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అంటే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లోనూ కూడా మీకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అక్టోబర్ నుంచి జనవరి 25, 2027 వరకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనారోగ్య సంబంధంగా కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి పనిలోనూ జాప్యం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహుకేతులకి సంబంధించి డిసెంబర్ 5 వరకు ఎటువంటి మార్పు గోచరించడం లేదు. డిసెంబర్ 5 తర్వాత రాహువు వీరికి పంచమంలోకి మారటం వలన మానసికంగాను అలాగే సంతానపరంగాను ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతువు ఏకాదశల్లోకి ఉండటం వలన శుభ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వరుడు వీరికి సప్తమంలోనే సంచరిస్తున్నారు. సప్తమంలో శని సంచారం వలన కుటుంబ సమస్యలు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కన్యా రాశికి చెందిన వారు ఈ పరాభవనామ సంవత్సరంలో వివిధ రంగాలలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. అలాగే అనుకున్నట్టుగా వీరు ప్రతి పనిలోనూ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారస్తులకి నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు. నూతన భాగస్వామ్యం వలన లాభం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఇక వివిధ రంగాలలో ఉన్న వారికి కూడా అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉంటుంది. ఇక విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత కుదరటము, అలాగే వారు కోరిన విధంగా కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు అమరటము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థిక పురోగతి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారికి మొత్తం మీద మనం పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, అలాగే పాత బకాయిలు రుణాలు తీర్చడం, నూతన వస్తువాహనాలు అమర్చుకోవటం, వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగించే అంశాలుగా మనం ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి మనం పరిశీలించినట్లయితే పరాభవనామ సంవత్సరంలో గురువు వీరికి దశమంలో సంచరించబోతున్నారు. దీని వలన ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటంతో పాటు సంతానానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి కలిగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ధనపరమైన ఇబ్బందులు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే అక్టోబర్ నుంచి జనవరి 25, 2027 వరకు కూడా అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు అనేవి కనపడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికంగా అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడతాయి. ఇక రాహుకేతువులకి సంబంధించి ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు కూడా ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇక తులారాశికి చెందిన వారు వివిధ వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి గనక మనం పరిశీలించినట్లయితే వీరికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా రాబోతున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలోనే ప్రతికూలంగా ఉన్న అంశాలను జయిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. అలాగే ఇక్కడ బిజినెస్ రంగాలలో లేదా వ్యాపారం చేస్తున్న వారికి కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. భాగస్వామ్య
వ్యాపారం వలన వీరికి అక్టోబర్ తర్వాత నుంచి లాభం కలిగేందుకు అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ రంగాలలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. విద్యార్థులకి అక్టోబర్ తర్వాత నుంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ మీకు విజయం అనేది లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే అనుకున్న ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అక్టోబర్ తర్వాత నుంచి ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక రైతులకి గనం మనం పరిశీలిస్తే రైతులకి మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఇక వృశ్చిక రాశి వారికి గురువు జూన్ 2వ తారీఖు నుంచి కూడా భాగ్యస్థానంలో సంచరించబోతున్నారు. భాగ్యస్థానంలో సంచరించే గురువు వలన సకల భాగ్యాలు కలుగుతాయని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే అన్ని విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు అలాగే గౌరవ మర్యాదలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక గురువు దశమంలోకి వీరికి అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి 25, 2027 వరకు కూడా దశమంలో సంచరించబోతున్నారు. దీని వలన సంతానపరమైన ఇబ్బందులు కలుగుతున్న మిగతా విషయాలలో మాత్రం వీరికి అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయాలపైన కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. శనైశ్వరునికి సంబంధించి ఈ సంవత్సరం ఎటువంటి మార్పు గోచరించటం లేదు. ఈయన పంచమంలోనే సంచరిస్తున్నారు. పంచమంలో సంచరిస్తున్న శని వలన మానసికంగాను శారీరకంగాను సంతానపరంగాను ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వివిధ రంగాల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతున్నాయి. స్థానచలనము, బదిలీలు లాంటివి ఉంటాయి. వీటితో పాటు ఆశించిన దానికంటే కూడా మీరు అనేక విషయాలలో మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది ఉంటుంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగాల్లో ఉన్న వారికి కూడా అనేక శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరగటం, అలాగే వీరు అనుకున్న విధంగా ప్రతి దానిలోనూ కూడా విజయ అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలత, గౌరవ మర్యాదలు పెరగటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనేక విషయాలలో శుభ ఫలితాలతో పాటుగా ఆశించినట్టుగానే ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ముఖ్యంగా మీరు కనుక విదేశీ యానం లాంటివి చేయాలనుకుంటే ఇందులో మాత్రం కొంత మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రైతులకి గనక మనం పరిశీలించినట్లయితే రైతులకి ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ధనురాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తోందో పరిశీలిద్దాం. ధనురాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనురాశి వారికి గురువు అష్టమంలో సంచరించబోతున్నారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక నూతన పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిస్తే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అక్టోబర్ తర్వాత నుంచి కూడా వీరికి ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులతో పాటు ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ధనురాశి వారు మాత్రం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఈ సంవత్సరం అంతా కూడా శని వీరికి చతుర్థంలోనే సంచరించబోతున్నారు. కాబట్టి చతుర్థంలో సంచరిస్తున్న శని వలన ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. స్థానచలనము, బదిలీలు, కుటుంబ సభ్యులతోటి తక్కువగా సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇక ధనురాశి వారికి పరాభవనామ సంవత్సరంలో వివిధ రంగాలలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా వారి వ్యాపారాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది ఉంటుంది. కొంత శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఐటీ రంగాలలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంటుంది. రైతులకి స్థిరాస్తులు అలాగే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఇక విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరగటం, అనుకున్న విధంగా విద్యలో పురోగతి సాధించడం కూడా గోచరిస్తోంది. ధనురాశికి చెందిన స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి వీరికి చిన్న చిన్న అపోహలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు కనిపించడం లేదు. మొత్తం మీద
పరాభవ నామ సంవత్సరంలో ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం, స్థిరమైన ఆదాయము, అనుకున్న విధంగా వీరు ప్రతి పనిలోనూ ముందుకు సాగే ప్రయత్నం అనేది గోచరిస్తోంది. మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఇక మకర రాశి వారికి గనక మనం ఈ సంవత్సరం పరిశీలించినట్లయితే గురువు వీరికి సప్తమంలోకి మారబోతున్నారు. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యం వలన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థిరమైన ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అక్టోబర్ నుంచి కూడా గురువు వీరికి అష్టమంలోకి మారతారు కనుక అనేక విషయాలలో వీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి తృతీయంలోనే శని సంచారం జరుగుతోంది కాబట్టి శని తృతీయంలో ఉండటం వలన శత్రువులపైన విజయాన్ని సాధించడంతో పాటు వీరికి సంతాన పరంగా కూడా లేదా వీరు పెడుతున్న పెట్టుబడుల వైపు కూడా వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక పరాభవ నామ సంవత్సరంలో మకర రాశికి చెందిన వివిధ రంగాలలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా ఇక్కడ ఉద్యోగస్తులకి కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వ్యాపారస్తులు మాత్రం వ్యాపారాభివృద్ధి గురించి నూతన పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే వివిధ రంగాలలో ఉన్న వారికి కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఐటీ రంగంలో ఉన్నవారు కూడా పెద్దగా మార్పుల వైపు ఆసక్తిని కనబరచరు. ఇక విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఆశించిన దానికంటే కూడా మీకు పరీక్షలలో తక్కువ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలుగా మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మీ యొక్క తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సోదర సోదరీమణులతోటి కూడా మీరు ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా స్థిరత్వం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుంభరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక కుంభరాశి వారికి గురువు షష్టంలో వీరికి ఉండటం అనేదాన్ని మనం పరిశీలిస్తూ ఉంటాం. షష్టంలో ఉండే గురువు వలన శత్రుపీడ అధికంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్న వారికి ఎక్కువగా ఇబ్బంది కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. షష్టంలో సంచరించే గురువు వలన శత్రుపీడ అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు, అలాగే వీటన్నిటితో పాటు మీ యొక్క బంధుమిత్రుల వలన కూడా మీకు అవమానాలు, నిందలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. అలాగే అక్టోబర్ నుంచి షష్టంలో సంచరిస్తున్న గురువు మీకు సప్తమంలోకి మారుతారు. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి నెమ్మదిగా మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వరుని సంచారం ద్వితీయంలో ఉంటుంది. అయితే ఆర్థిక పురోగతి ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో వివిధ రంగాలలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. పరిశోధనా రంగాలలో ఉన్న వారికి మాత్రం అనేక అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు వీరు కనుక ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకున్నా వీరికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం అక్టోబర్ తర్వాత నుంచి కొంత అనుకూలమైన కాలం అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన ఎక్కువగా ఇబ్బందికి గురవటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించాలి. ఆశించినట్టుగా ఫలితాలు రాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కనుక పరిశీలిస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల వైపు కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు శత్రువులు అధికంగా ఉండటం వలన నరఘోష, నరపీడ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అక్టోబర్ తర్వాత నుంచి సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారికి మాత్రం ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. అనేక విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలగటం వలన మీరు మానసికంగా అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి.
మీనరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో పరిశీలిద్దాం. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గురువు ఈ సంవత్సరం అంతా కూడా పంచమంలో సంచరించబోతున్నారు. పంచమంలో సంచరించే గురువు వలన ఆధ్యాత్మిక చింతన భావన పెరుగుతుంది, సంతానానికి అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. తర్వాత మాత్రం మీకు అక్టోబర్ నుంచి జనవరి 25, 2027 వరకు షష్టంలో గురు సంచారం ఉంటుంది. దీని వలన శత్రువుల వలన ఇబ్బందులు కలగటం, అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, వీటన్నిటితో పాటు కోర్టు కేసులు, అలాగే మీ బంధువర్గీయుల వలన ఇబ్బందులు ఇవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత నుంచి కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక వివిధ రంగాలలో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం పరిశీలిద్దాం. ముందుగా ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా వీరు కనుక స్థానచలనము, బదిలీలు లాంటివి జరుగుంటే మీరు స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి మీరు ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది కనపడుతోంది. ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురవుతున్న మీకు తగిన విధంగా సమయానుకూలంగా ఆర్థికంగా సహాయం లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన విద్యార్థులకి మాత్రం పురోగతి సూచిస్తోంది. అలాగే అనుకున్న ప్రతి దానిలోనూ కూడా మీకు విజయావకాశాలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికంటే కూడా చక్కటి మెరుగైన ఫలితాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో మార్పులతో పాటుగా ఆర్థికంగా పురోగతి, అలాగే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరగటం, మరికొంతమందికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి. రైతులకి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఐటీ రంగాలలో ఉన్న వారికి పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించటం లేదు. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనుకూలత అనేది కనపడుతోంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. స్థిరాదాయం కనపడుతోంది. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యులతోటి మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇవి 12 రాశుల వారికి సంబంధించిన శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు. ఈ సంవత్సరం అంతా కూడా 12 రాశుల వారికి యోగదాయకంగా, క్షేమదాయకంగా, లాభదాయకంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రియమైన ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ విధమైన పరిష్కారాలు పాటిస్తే మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు అనే అంశాన్ని పరిశీలన చేస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం శని, ప్రతికూలించే గ్రహం గురువు. లక్ష్మి అనుగ్రహం కోసం మేషరాశి వారు కందులు, కందిపప్పు వీటిని దానంగా ఇవ్వాలి. మేషరాశి వారు దర్శించాల్సిన దివ్యక్షేత్రం లక్ష్మీ ఆలయం. అష్టలక్ష్మి ఆలయాలను దర్శించినా కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. మేషరాశి వారు ఈ సంవత్సరం జపం చేయవలసిన పరమ మంత్రం మహాలక్ష్మీ నమః. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు సాయంత్రం వేళ వింటే కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. మేషరాశి వారు దేవతానుగ్రహం కోరి సంరక్షణ చేయవలసిన బాధ్యత గల ఆ వృక్షం అరటి మొక్క, అరటి చెట్టు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూలించే గ్రహం శనైశ్చరుడు. ఈ రాశివారు తమ ఈ ప్రతికూల గ్రహ దోషాన్ని తొలగించుకోవడం కోసం వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. ఈ రాశివారు లక్ష్మి అనుగ్రహం కోసం చేయవలసిన దానం బొబ్బర్లు. ఈ ద్రవ్యాన్ని దానంగా ఇస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. వృషభ రాశి వారు దర్శించాల్సిన దివ్యక్షేత్రం ఎక్కడైనా వెంకటేశ్వర ఆలయాల సందర్శన ఈ రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. శ్రీ వెంకటేశ్వర నామం ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాలను జపం చేస్తే వృషభ రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. వృషభ రాశి వారు చింత మొక్కలను నాటి సంరక్షణ చేస్తే అద్భుతమైన ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతారు.
మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం రాహువు కేతువు, అలాగే ప్రతికూలించే గ్రహం గురువు శని. మిథున రాశి వారికి లక్ష్మి అనుగ్రహం కోసం అనుకూలించేటటువంటి దానం పెసలు. ఈ పెసలు కానీ పెసరపప్పు కానీ దానంగా ఇస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. దర్శించాల్సిన క్షేత్రాలలో ఏవైనా రామాలయాలను సందర్శించినట్లయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ కూడా మరొక విధంగా ఈ రాశి వారికి జపం చేయాల్సిన మంత్రం ఓం హం హనుమతే నమః అని మనకు జ్యోతిర్విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది. మిథున రాశి వారు సంరక్షణ చేయాల్సిన ఆ మొక్క మందారం మొక్క. కర్కాటక రాశి వారికి అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూలంగా ఉండే గ్రహాలు రాహువు కేతువు. ఈ రాశి వారు గురువారాలు ఉపవాస వ్రతాన్ని పాటించడం, రొట్టెలను జాగిలములకు ఆహారంగా అందించడం అదృష్టాన్ని కలిగించే అంశంగా జ్యోతిర్విజ్ఞానం పరిష్కార శాస్త్రం ప్రత్యేకంగా సూచన చేస్తుంది. ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం చేయవలసిన దానం బియ్యం లేదా బియ్యంతో చేసిన పదార్థాలు. దుర్గ ఆలయాన్ని సందర్శించడం క్షేత్ర సందర్శన అంటూ ప్రత్యేకంగా ఈ శాస్త్రం వివరిస్తుంది. దుమ్ దుర్గా ఏ నమః అన్న మంత్రాన్ని జపం చేయడం ఈ రాశి వారికి లాభదాయకమైన అంశం. అలాగే ఈ రాశి వారు సంరక్షణ చేయాల్సిన ఆ మొక్క లేక తీగ తమలపాకుల తీగ. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూలించే గ్రహం శనైశ్వరుడు. లక్ష్మీ అనుగ్రహం కోసం గోధుమలను వితరణ చేయాలి. దర్శించాల్సిన క్షేత్రాలలో ఏవైనా రామాలయాలను సందర్శించినట్లయితే సింహరాశి వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. సింహరాశి వారు ప్రత్యేకంగా చేయవలసిన జపం రామనామం, రామ షడక్షరి మంత్రం ఓం శ్రీం రామ్ రామాయ నమః. సింహరాశి వారు సంరక్షణ చేయవలసిన ఆ మొక్క మామిడి మొక్క. మామిడి చెట్లను సంరక్షించడం, మామిడి మొక్కలను వితరణ చేయడం మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూలంగా ఉండే గ్రహం శనైశ్చర గ్రహం. ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం చేయవలసిన దానాలలో పెసలు, పెసరపప్పు వీటిని దానంగా ఇస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. కన్యా రాశివారు సందర్శించాల్సిన దైవక్షేత్రం గణపతి ఆలయం. కాణిపాకం కానీ సమీపంలో ఉండే ఆలయాలలో గణపతి ప్రత్యేకంగా ఉండే స్థలం కానీ లేక గణపతి దర్శనం కానీ చేసినట్లయితే ప్రత్యేక ప్రయోజనం ఈ కన్యా రాశి వారికి కలుగుతుంది. కన్యా రాశి వారు జపం చేయాల్సిన ఆ పరమ మంత్రం ఓం గ్లౌం గం గణపతయే నమః లేదా శ్రీ గణేశ రుణం చింది. అలాగే కన్యా రాశి వారు సంరక్షణ చేయాల్సిన ఆ మొక్క లేక తీగ తమలపాకుల తీగ. తులారాశి వారికి అనుకూలించే గ్రహాలు రాహువు కేతువు, ప్రతికూలించే గ్రహం గురుగ్రహం. లక్ష్మీ అనుగ్రహం కోసం తులారాశి వారు కందులు, కందిపప్పు వీటిని సంవత్సరంలో ఏదైనా ఒక రోజున ప్రత్యేక సందర్భాలలో దానంగా ఇస్తే తులారాశి వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. సందర్శించాల్సిన ఆ దివ్యక్షేత్రం విష్ణు ఆలయం. విష్ణు భగవానునికి సంబంధించిన అవతారాలలో కృష్ణ, రామ, ఇతర ఏ ఆలయాలను సందర్శించినా కూడా తులారాశి వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. తులారాశి వారు జపం చేయాల్సిన పరమ మంత్రం విష్ణవే నమః. అలాగే తులారాశి వారు విశేషంగా జామ మొక్కలను సంరక్షణ చేసి వితరణ చేస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహాలు శని, రాహువు, కేతువు. ప్రతికూల గ్రహం గురుగ్రహం. లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ రాశివారు పాటించవలసిన నియమాలలో మౌన వ్రతం విశేషమైనది. వృశ్చిక రాశి వారు కుమారస్వామి ఆలయాన్ని పుణ్యక్షేత్ర సందర్శనంగా భావన చేసి సందర్శించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఎరుపు రంగు గాజులను అందరికీ వితరణ చేసినట్లయితే మంచి ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామినే నమః, సుబ్రహ్మణ్యాయ నమః, శరవణ భవ ఈ మంత్రాలు విశేషంగా వృశ్చిక రాశి వారు జపం చేయవలసిన పరమ మంత్రాలు. గులాబీ, గన్నేరు ఇలా ఎరుపు పుష్పాలు అందించేటటువంటి మొక్కలను పెంచి పెద్ద చేయడం ఈ రాశి వారికి మంచి ప్రయోజనాన్ని చేకూర్చే అంశం. ధనురాశి వారికి
ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం రాహువు కేతువు, ప్రతికూల గ్రహాలు గురువు శని. ఈ రాశివారు ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం అదృష్టం కోసం అనేకులకు భోజన సంబంధమైన వస్తువులను దినుసులను అందించడం ద్వారా మంచి సానుకూల పవనాలను సేకరించుకోగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం అనే మార్గంలో ధనురాశి వారు శివాలయాలను సందర్శించిన మంచి ప్రయోజనం పొందగలుగుతారు. ధనురాశి వారు జపం చేయాల్సిన పరమ మంత్రం నమఃశివాయ పంచాక్షరి మంత్రం లేదా శివాయ గురవే నమః. ధనురాశి వారు సంరక్షణ చేయవలసిన ఆ వృక్షం మేడి చెట్టు. మేడి మొక్కలను సేకరించి మొక్కల పెంపకం పైన ఆసక్తి కల వారికి బహుమానంగా అందిస్తే కూడా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం గురువు, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు శని, రాహువు, కేతువు. ఈ రాశి వారికి వ్యతిరేకం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ నిర్ణయం చేసినా సంయమనంతో వ్యవహరించాలి. కాస్త ముందు వెనకలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ అనుగ్రహం కోసం తెల్ల నువ్వులను కానీ నల్ల నువ్వులను కానీ దానంగా అందించినట్లయితే మంచి ప్రయోజనం చేకూరుతుంది. దర్శించాల్సిన దివ్యక్షేత్రాలలో క్షేత్ర సందర్శనం క్రింద ఈ మకర రాశి వారు దత్తక్షేత్రాలను గాణగాపూర్ లేదా ఇలాంటి క్షేత్రాలను సందర్శిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. మకర రాశి వారు జపం చేయాల్సిన ఆ పరమ మంత్రం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః. మకర రాశి వారు సంరక్షణ చేయాల్సిన ఆ మహావృక్షం రావి చెట్టు. రావి మొక్కలని గృహాలలో పెంచుకోకూడదు, కానీ ఇది దేవతా వృక్షం కనుక బడి, గుడి, గ్రామ శివార్లు, ఖాళీ స్థలాలు, రహదారులు ఇలాంటి చోట్ల రావి మొక్కలని పెంచి పెద్ద చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం మకర రాశి వారికి తప్పక లభిస్తుంది. కుంభరాశి వారికి అనుకూలించే గ్రహం గురువు, ప్రతికూలంగా ఉండే గ్రహాలు శని, రాహువు, కేతువు. ప్రతికూలతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కుంభరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త నిదానంగా నింపాదిగా 1-2 సార్లు ఆలోచించి ఆచరణ చేయడం మంచిది. లక్ష్మీ అనుగ్రహం కోసం కుంభరాశి వారు నువ్వులను దానంగా ఇవ్వాలి. నారసింహ క్షేత్రాలను సందర్శించడం దివ్యక్షేత్ర సందర్శనంగా కుంభరాశి వారు పాటించవలసిన పరిహారం కాగా, కుంభరాశి వారు ఈ సంవత్సరం జపం చేయాల్సిన పరమ మంత్రం నరసింహ మంత్రం. నరసింహ స్తోత్రాదులను వినడం, నరసింహ నామాన్ని స్మరించడం, జపంగా స్వీకరించి నిరంతరం స్మరిస్తూ ఉండడం కుంభరాశి వారికి అనుకూలించే అంశం కాగా, ఈ రాశివారు మంచి ప్రయోజనం పొందడం కోసం సంరక్షించవలసిన ఆ మహావృక్షం జమ్మి చెట్టు. జమ్మి మొక్కలను సేకరించి రహదారుల వద్ద, ఆలయాలలో లేదా వీధి బడులలో, పాఠశాలలలో నాటి సంరక్షణ చర్యలు చేపడితే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహాలు రాహువు, కేతువు కాగా, ప్రతికూల గ్రహాలు గురువు, శని. ప్రతికూలతలు గురువు, శని రూపంలో అధికంగా ఉన్న నేపథ్యంలో అదృష్టం కోసం మీనరాశి వారు శివాలయాలలో దీప తైల సమర్పణ అనేటటువంటి పరిహారాన్ని ప్రత్యేకంగా పాటించాలి. లక్ష్మీ అనుగ్రహం కోసం మీనరాశి వారు బియ్యం దానంగా ఇస్తే మంచిది. అలాగే దర్శించాల్సిన దివ్యక్షేత్రాలలో క్షేత్ర సందర్శనగా శివ సంబంధంగా ఉండే ఆలయాల సందర్శన, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం లేక సమీపంలో ఉండే ఏ శివాలయాన్నైనా సందర్శించడం, ప్రత్యేకంగా సోమవారాలలో సందర్శించడం మీనరాశి వారికి అనుకూలించే అంశం. జపం చేయాల్సిన పరమ మంత్రం శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః. మీనరాశి వారు అదృష్టం కోసం సంరక్షించాల్సిన ఆ మహావృక్షం కొబ్బరి చెట్టు. కొబ్బరి మొక్కలను సేకరించి విశేషమైన శుభదినాలలో లేక ప్రీతికరమైన మంచి తమకు సంబంధించిన ఆ పుట్టినరోజు కానీ, గృహప్రవేశం కానీ, వివాహ వార్షికోత్సవం కానీ ఇలాంటి సందర్భాలలో కొబ్బరి మొక్కలను వితరణ చేసినట్లయితే మీనరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. మేషాది 12 రాశుల వారికి సమగ్రంగా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలించే అంశం నామస్మరణ. సూర్యనామ మంత్రాన్ని జపం చేసినట్లయితే 12 రాశుల వారికి అద్భుతమైన పరిష్కారం, ప్రయోజనం చేకూరుతుంది. పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం.
పరాభవనామ సంవత్సరం అందరికీ ప్రశాంతంగా, లాభదాయకంగా, యోగదాయకంగా, అదృష్టదాయకంగా, ఆరోగ్యదాయకంగా, ఆనందదాయకంగా గడవాలి అని కోరుతూ మరొక మారు ప్రియమైన ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. శ్రీరామ జయం. యుగమంతా కూడా మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైందో అది యుగాది. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుంటే అది ఉగాది. ఎప్పుడు ఉగాది ప్రారంభమవుతుంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి ఎప్పుడు సూర్యోదయానికి ఉన్నదో అప్పుడు ఈ సంవత్సరారంభం అవుతుంది. ఈ సంవత్సరం అనేటటువంటిది కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. ఈ సంవత్సరం అనేటటువంటిది ఒక ప్రమాణము కనుక ఒక సంవత్సర ప్రారంభంలో మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేసి ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి దుష్ఫలితములను రాకుండా చూసుకోవచ్చో, లేదా ఆ ఫలితములను ఈశ్వరానుగ్రహంతో బాగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందో, ధర్మమునందు ఊంచుకునేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మరింత విశేషంగా ఎలా పాదుకునేటట్టుగా ప్రయత్నం చెయ్యాలో, దానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో చెప్పేటటువంటి విధి విధానమే ఉగాది నాడు మనం చేసేటటువంటి పూజకి సంబంధించినటువంటి కల్పం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఏ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత నక్షత్రములు ప్రకాశిస్తున్నాయో, సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారో, ఒక ప్రత్యేకమైనటువంటి పథంలో ఈ భూమి అంతా తిరుగుతోందో, సమస్త ప్రాణులు ఒకే వేగంతో ఊపిరి తీస్తున్నాయో, అన్ని గ్రహములు కూడా ఒక నియతి ప్రకారంగా ఒక వేగంతో తిరుగుతున్నాయో, ఇదంతా చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి పరమ నమ్మకంతో బ్రతకడం ఆస్తిక్య బుద్ధి అని వేదాంతర్గతమైనటువంటి విషయంగా పరిగణిస్తూ సనాతన ధర్మమునందు విశ్వసించి జీవిస్తారు. 5 అంగములతో కూడుకుని ఉన్నటువంటిదేదో దానికి పంచాంగము అని పేరు. ఈ 5 అంగములతో కూడుకున్నటువంటి పంచాంగం కాలాన్ని విభాగం చేసి కాలమునందు దైవ సంబంధమైనటువంటి విభూతి అంతర్లీనంగా ఎలా ప్రవహిస్తోంది అన్నదాన్ని నిర్ణయం చేసి మనకి అందిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వర విభుడు కూడా ఇప్పటికీ ప్రతిరోజు తన దగ్గర కొలువు జరుగుతున్నప్పుడు పంచాంగ శ్రవణం చేస్తాడు. అంటే ఆయనకి తెలియక ఆయనే కాలస్వరూపుడు. లోకం ఒక సదాచారాన్ని అలవాటు చేసుకోండి అని చెప్పడానికి పంచాంగ శ్రవణం చెయ్యమని పరమాత్మయే మనకి ప్రబోధం చేస్తున్నాడు. సంవత్సర ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి రీతిలో ఒక ప్రసాదాన్ని, పదార్థాన్ని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దాన్ని నింబకుసుమ భక్షణము అని పిలుస్తారు. అందులో ప్రధానమైనది ఏది అంటే వేప పువ్వు, వేప చిగురు కూడా కలిపే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. అది తియ్యగా ఉండేది కాదు, కమ్మగా ఉండేది కాదు, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్న పువ్వుని సంవత్సర ప్రారంభంలో తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే భారతీయ తత్వశాస్త్రంలో, ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో ఋషుల ప్రజ్ఞకి 2 చేతులెత్తి నమస్కరించాలి. మొట్టమొదట చేదు తిండం నీకు అలవాటు కాకపోతే పొంగలి తినే అధికారం నీకు లేదు. ఎందుకు వేప పువ్వుతో కూడుకున్న పదార్థం తినమంటారు అంటే యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అది ప్రమాణం. తినేటప్పుడు ఆ ప్రసాదాన్ని, ఆ పదార్థం ఏ ఏ పదార్థముల సంఘాతముగా ఉండాలో కూడా చెప్పారు. వేప పువ్వు, బెల్లం ముక్క, ఆ తర్వాత ఆవు నెయ్యి, చింతపండు, వీటిని కలిపి ముద్ద చేసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. నివేదన చేసి పుచ్చుకుంటారు.
నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పరదేవత యొక్క అనుగ్రహం ప్రకృతిని రక్షించడానికి వేప పువ్వుగా ఆ కాలంలో వికసించింది. అది అమ్మవారి అనుగ్రహం అందులో ఉంది. అందుకని నింబసుమం వేప పువ్వుని కలుపుకుంటారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంల ఘృతైర్యుతం. ఆవు నెయ్యి అమృతంతో సమానం. అలాగే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచి తిన్న అన్నం జీర్ణమై శక్తి పెరగడానికి కారణమవుతుంది. ఇక ఆ తరువాత తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యాలి. మనకి స్థానికంగా దగ్గరలో ఏ దేవాలయం ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దైవాన్ని స్మరించి ప్రదక్షిణం చేసి చక్కగా మనకి తోచినటువంటి పదార్థం ఫలమో పత్రమో పుష్పమో ఏది వీలైతే అది దేవాలయానికి పట్టుకెళ్ళి ఇచ్చి నమస్కరించి కొంతసేపు గడిపి ఏ కార్యాన్ని మీరు ఎలా మొదలుపెట్టారు అనేటటువంటిది ప్రధానం. దీనివలన వ్యక్తి యొక్క జీవితం ఆ సంవత్సరంలో చక్కగా ప్రశాంతంగా జరిగి కావలసిన వాటిని సాధించుకోగలిగిన శక్తిని పొందుతాడు. అలాగే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి వీళ్ళందరి యొక్క భక్తి కారణమవుతుంది. ఉగాది పండగ చేసుకునేటప్పుడు నువ్వు ఈ ప్రకారంగా చేసుకుంటే కాలము నీకు సౌలభ్యాన్ని కల్పించి చిట్ట చివరికి ఆ సంవత్సరం అంతా కూడా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ సంవత్సరము నీకు సౌఖ్యదాయకమై నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నీకు అన్ని రకములైనటువంటి విభూతుల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా పూనికతో అందించడమే ఈ ఉగాది యొక్క ప్రధానమైన విశేషం. తెలుగువారందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆవిష్కరిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.